హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే ఆధార్ కార్డు ఉన్నవారందరికీ ముఖ్య ప్రకటన అంటూ ఇప్పుడే మనకొక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆధార్ కార్డుకి సంబంధించి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి తెలుపుదామా. ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోతున్నారండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆధార్ కార్డుకి సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడైతే వచ్చిన ఫ్రెండ్స్, ఇండియాలో ఆధార్ కార్డు ఒక ముఖ్యమైన డాక్యుమెంట్. భారత పౌరులకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే యుఐడిఐ ద్వారా జారీ చేసే డాక్యుమెంట్ ఇది. ఇక ఏ ప్రభుత్వం పనైనా లేదా ప్రభుత్వేతర పనైనా మీకు ఖచ్చితంగా ఆధార్ కార్డు అవసరం. మీ బ్యాంకులో అకౌంట్ తెరవాలన్నా, సిమ్ కార్డు తీసుకోవాలన్నా, మరేదైనా పని చేయాలనుకున్నా కానీ మీకు ఆధార్ కార్డు ఉండాలి. ఇక ఇటీవలే ప్రజలు పీవీసీ ఆధార్ కార్డును తీసుకున్నారు. అయితే బయట షాపులు లేదా సైబర్ కేఫ్ల లాంటి ప్రదేశాల నుంచి పీవీసీ కార్డులను తయారు చేయడం కరెక్ట్ కాదు. ఇలా చేస్తే మీరు సమస్యలను ఎదుర్కోవచ్చు. ఇక చల్లని కార్డు అవసరమా అంటే, ఒక షాపు, సైబర్ కేఫ్ లాంటి వాటి నుంచి పీవీసీ ఆధార్ కార్డుని పొందినట్లయితే అది యుఐడిఏఐ ద్వారా చెల్లుబాటు కాదు. లాంటి ఏ కార్డు చెల్లుబాటు అయ్యేదిగా పరిగణించబడదు. అలాంటి పీవీసీ ఆధార్ కార్డులలో భద్రతా లక్షణాలు లేవని యుఐడిఐ చెబుతుంది. అందుకే ఇది చెల్లదు. పీవీసీ ఆధార్ కోసం మీరు యుఐడిఐ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి కార్డును అయితే పొందవచ్చు. ఇక ఈ స్టెప్స్ ఫాలో అవుతే మీరు ఈజీగా ఈ కార్డును పొందవచ్చు. మీరు పీవీసీ ఆధార్ కార్డు తయారు చేసుకోవాలనుకుంటే ముందుగా యుఐడిఐ అధికారిక వెబ్సైట్ uidai.government.in విజిట్ చేయండి. ఇక ఆపై మీకు వచ్చిన భాషను అయితే ఇక్కడ ఎంచుకోండి. దీని తర్వాత మై ఆధార్ విభాగానికి వెళ్ళి ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డుపై క్లిక్ చేయండి. ఇక స్టెప్ 2 చూసుకున్నట్లయితే ఇప్పుడు మీ ఆధార్ నెంబర్ని నమోదు చేయండి. ఇక స్క్రీన్పై ఇచ్చిన క్యాప్చా కోడ్ను కూడా పూరించండి. దీని తర్వాత సెండ్ ఓటీపీపై క్లిక్ చేయండి. ఇప్పుడు మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కు ఓటీపీ అయితే వస్తుంది. ఇక స్టెప్ 3, ఇక మొబైల్ నెంబర్కు వచ్చిన ఓటీపీని పూరించండి. తర్వాత సబ్మిట్ బటన్పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఆన్లైన్లో ₹50 చెల్లించాలి. దీని తర్వాత కొన్ని రోజుల్లో మీ పీవీసీ ఆధార్ కార్డు మీ అడ్రస్కి అయితే చేరుతుంది.